ఈరోజు ప్రముఖ కంపెనీ ధన క్రాప్ సైన్స్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా చండూరు మండలం గానగవెల్లి గ్రామంలో పుచ్చరకం జిగ్నా గోల్డ్పై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సులో రైతులు మాట్లాడుతూ పుచ్చరకం జిగ్నా గోల్డ్ రకం వాడడం వల్ల అధిక దిగుబడి రావడం జరుగుతుందని, వైరస్ నుండి తట్టుకోవడం, చీడపీడల్ని తట్టుకుంటూ కాయ సైజు కూడా 4 నుండి 5 కిలోలు ఉంటుందని, దూర ప్రయాణాల రవాణాకు అనుకూలంగా ఉంటుందని రైతులు తెలియజేశారు. ఈ రకమైన సీవుడ్ విదేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కంపెనీ సిబ్బంది తెలంగాణ ఆర్ఎం ఇజ్రాయెల్, తెలంగాణ ఓల్డ్ నల్గొండ సేల్స్ ఆఫీసర్ గాదెపక వర్మ మరియు డిస్ట్రిబ్యూటర్ రూపా, శ్రీ ట్రేడర్స్, నరేష్ కుమార్, రైతు ప్రవీణ్ మరియు ఇతర రైతులు నీలకంఠ గోవర్ధన్, ఆంజనేయులు, యాదయ్య, యాదాద్రి, వెంకన్న, ఒర్సు, రమేష్, రఘు, రాజు తదితరులు పాల్గొన్నారు. మనిషిని గంపతో పాటు మనిషినే స్టార్ట్ చేసి డౌట్ వస్తుంది బీరపు నావే బాగానే మా అక్క బండ్లో పోసినట్టు ఒకటి తీసుకొని వస్తే పెట్రోల్ బంక్ పక్కన జేడీ ఆఫీస్ పక్కన రూపశ్రీ ట్రేడర్స్. మా వద్ద అన్ని నాణ్యమైన విత్తనాలు, పురుగుల మందులు లభించును. అన్ని విత్తనాలు కూరగాయల విత్తనాలు, చిల్లీ, మేజర్గా చిల్లీ కానీ, వెజిటేబుల్స్ కానీ, మందులు కానీ, అన్ని రకమైన ప్యాడీకి సంబంధించి కానీ, తోటలకు సంబంధించి కానీ, అన్ని పురుగు మందులు కానీ, నాణ్యమైన విత్తనాలు కానీ మన దగ్గర అన్ని లభించబడును. ఎవరు కూడా వచ్చి విజిట్ చేయొచ్చు షాపు. అన్ని రకాల కంపెనీల ఐటమ్స్ దొరకబడును. నమస్తే అన్న. నమస్తే అన్న. మన విలేజ్ అన్న? మనది గానుగవెల్లి అన్న. గానువల్లి మండలం ఏది వస్తుంది? నాంపల్లి. జిల్లా నల్గొండ అన్న. నల్గొండ జిల్లా. మీ పేరేం పేరన్న? అంజనేయులు అన్న. అంజనేయులు. ఓకే. ఇప్పుడు మీరు వాటర్ మిలాన్ వేసిరు కదా? అవునా. ఏ రకం వేసిరు? ఈ రూపశ్రీ జిగ్నా గోల్డ్ అన్నది. ఓకే. నల్గొండలోనే తీసుకున్నారా? నల్గొండ. ఓకే. ఏ షాప్లో? రూపశ్రీ అన్న. రూపశ్రీ ట్రేడర్స్. ఓకే. ఏ వెరైటీ వేసిరన్న మీరు ఇప్పుడు? ఈ మన జిగ్నా గోల్డ్ టీసీఎస్ వారి జిగ్నా గోల్డ్ అన్న. ఓకే. మీరు ఈ వెరైటీ వేసారు, మీకు ఎట్లా అనిపించింది అన్న ఈ వెరైటీ? పర్వాలేదన్న. మనకి ఇప్పుడు దాదాపు అయితే ఒక 5-6 సంవత్సరాలకి వెళ్ళి వేస్తున్నాం. ఒక 10 గింజలకి వెళ్ళి పెట్టినాం. ఏది ఒక ఏరే విత్తనాలు. ఓకే. అందులో 99% మన జిగ్నా గోల్డ్ బాగుందన్న. షేప్ కైనా బాగుంది, మన పోవడానికి సేలింగ్ చేసుకోవడానికైనా మంచిగా ఉంది. వైరస్ కు దాన్ని కూడా జర అనుకూలిస్తుంది. పర్వాలేదు. ఎట్లా అనిపించింది ఇప్పుడు దూర రవాణా సౌకర్యాలకు కానీ మీకు? పర్వాలేదన్న. ఇప్పుడు దీన్ని ఇక్కడ దింపుకొని ఒక వారం రోజులు నిల్వ చేసుకొని అమ్ముకున్నా కూడా మంచిగా నిల్వ ఉంటుంది. మీకు ఇప్పుడు దాంట్లో ఏరే గింజలలో చూసుకుంటే మాత్రం కొద్దిగా షేడింగ్ అయింది, కానీ మన జిగ్నా గోల్డ్ అయితే మాత్రం ఇక్కడ చుట్టుపక్కల మన ఒక 5-6 సంవత్సరాలకు వెళ్ళి అందరు ఇదే వేస్తున్నాం. అంటే ఎంత ముందు కూడా ఏరే విత్తనాలు ఒక దాదాపు వేసి చూసినాం. అది జర సీడు సెట్ కాలేదు. మన సాయిల్ కు ఏంటంటే ఇది సెట్ అయింది అనుకుంటున్నాం మేమైతే. గింజలలో కూడా జర మంచిగా ఉన్నది, క్వాలిటీ ఉన్నది కాబట్టి. అంటే మీరు చాలా రకాల విత్తనాలు వేయడం జరిగింది, తర్వాత ఈ వెరైటీ వేయడం జరిగింది. దాంట్లో మీద ఇది బెటర్ఫుల్ అనిపించింది. ఇక్కడ ఉన్న సాయిల్ కు మీకైతే మంచిగా అనిపించింది. ఇక్కడ మన ఉన్న సాయిల్ కు మాత్రం మంచిగా అనిపించింది. ఈ జిగ్నా గోల్డ్ అనేది మీరు ఎన్ని సార్లు వేసిరన్న? ఇప్పుడు దాదాపు ఒక 6 సార్లు ఉండొచ్చు అన్న. 6 సార్లు వేసారు మీరే? 6 సార్లు వేసారు. మీ ఊర్లో ఎంతమంది వేసారన్న? ఇంకా దాదాపు ఒక 20 మంది వేస్తాం అన్న. 20 మంది వేస్తారు. 20 మంది వేస్తాం. కాకపోతే ఈసారి ఏమైందంటే కొద్దిగా ఎర్లీగా వేసినాం. మీరు ఒకసారి ఎర్లీగా వేసినాం. ఇప్పుడు దాదాపు ఒక 30 ఎకరాల దాకా
తయారు చేసి పెట్టినాం. తయారు చేసి total పెట్టారు 30 ఎకరాల దాకా. 30 ఎకరాలు. మీరు ఎన్ని ఎకరాలు వేసారన్న లాస్ట్ ఇయర్? లాస్ట్ ఇయర్ ఒక 6 ఎకరాలు వేసినాం అన్న. నువ్వు 6 ఎకరాలు వేసినావు. ఒక 6 ఎకరాలు మనం వేసినాం. ఇక్కడ చుట్టుపక్కల ఒక 40 ఎకరాల దాకా వేసినాం. 40 ఎకరాల దాకా. ఓలన్న ఒక 4 ఫార్మర్ల పేర్లు చెప్పగలుగుతావు? చెప్పగలుగుతాం. ఎవరెవరు వేసారు? కాటం శ్రీను, నేర్లకంటి ప్రవీణ్, నేర్లకంటి గోవర్ధను, నేర్లకంటి యాదయ్య, ఒరుసు రమేష్, కాటం సైదులు, ఇట్లా మన చామలపల్లి కూడా చూసుకుంటే అక్కడ కూడా ఒక దాదాపు నేర్లకంటి యాలాద్రి చామలపల్లికి వెళ్ళిపోతే కాటం యాదగిరి, కాటం యాదయ్య ఒక దాదాపు ఒక 20 మంది దాకా వేసి ఉండొచ్చు. ఆ 20 మందిలో కూడా ఎవరు ఒక 3-4 ఎకరాస్కు పైన వేసారు. ఇప్పుడు దీన్ని వేసిన తర్వాత బ్రదర్ ఎట్లా చేసుకోవాలంటారు సాగు? అంటే డిప్ ఫర్టిలైజర్ కానీ మీరు డిప్ ఫర్టిలైజర్ ఇవ్వడం కానీ నెక్స్ట్ ముందల ఒకటి ఏం చేసుకుంటున్నాం అంటే ముందల ఇట్లా సమ్మర్స్ కదనా స్ప్రింక్లర్లు వేసుకుంటున్నాం, రూట్ వేటర్లు అవి ఇవి కొట్టుకొని తర్వాత ఏదైనా పెంట అది ఇది ఉంటే చల్లుకుంటున్నాం. ఒక వారం 10 రోజుల తర్వాత బోయలు కొట్టుకొని దాని మీద డ్రిప్లు వేసుకొని మన అడుగు మందులు అవి ఉంటాయి కదా అవి వేసుకొని కొద్దిగంత కోళ్ళ పెంట అది ఇది ఉంటేనే అది, లేకపోతే మన గింజలతోటే కవరప్ అవుతుంది. అందులో ఇంకొకటి ఏంటంటే మనం తయారు చేసుకోనికి లేకుండా గింజలలోనే తయారై వస్తుంది మందు. ఏది మనం పురుగు చీడ గీడ కొట్టకుండా సీడు దాంట్లోనే మందులలో తయారై వస్తుంది. అట్లా అని చెప్పేసి మేము ఇంతవరకు అయితే ఏం వేస్తలేము. ఒక అడుగు మందు ఒకటి బోయల మీద పోస్తున్నాం, గింజలు డైరెక్ట్ నాటేస్తున్నాం. తర్వాత ప్రాసెస్ ఇక పై మందులు కొట్టేటందుకు అవి ఇవి ఏమన్నా చూసుకుంటున్నాం. డిసిఎస్ సీడ్స్ తరపున అంటే ధన క్రాప్ సైన్సెస్ లిమిటెడ్ కంపెనీ తరపున మీ అందరికీ నమస్కారం అండి. అయితే ఈరోజు మనకి ఈ వాటర్ మిలాను జిగ్నా గోల్డ్ గురించి మన రైతులు విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా మన డిస్ట్రిబ్యూటర్ గారు అయినటువంటి రూపశ్రీ షాపు మనకి నల్గొండ నుంచి సార్ గారు వచ్చారు. అయితే మన డిసిఎస్ కంపెనీ గురించి కొంత మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ వాటర్ మిలాన్ ఏంటంటే ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే తెగులును తట్టుకుంటూ ఎక్స్పోర్ట్కి కూడా మనకు అనుకూలంగా ఉండాలి. దీన్ని మనకి ఈ దుబాయ్ ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతుంది. ఈ మధ్య కాలంలో ఏంటంటే లాస్ట్ ఇయర్ కొంత రైతులు అసంతృప్తిగా ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే కొన్ని ఎక్కువగా వైరస్లు వచ్చినాయి కొన్ని వాటర్ మిలాన్లకి. తర్వాత వచ్చేసి దాని మీద రేట్ లేకపోవడం వల్ల ఆశాజనకం లేదు. ఈ సంవత్సరం ఏంటంటే ఎక్స్పోర్ట్ బాగుంది. రైతుకి 15 నుంచి 20 రూపాయలు పోయే అవకాశం ఉంది. అది ఎక్స్పోర్ట్ ఎక్కువగా ఉండటం వల్ల, ఎందుకంటే మనకి క్వాలిటీ ఎక్కువగా ఉండటం వల్ల ఎక్స్పోర్ట్కి చాలా అనుకూలంగా ఉంది. మళ్ళీ రెండో సైజు కూడా వచ్చేసరికి మనకి లోకల్గా పోయే మార్కెట్లో కూడా మనకి ఆ సైజు వస్తుందన్నమాట. ఎకరానికి 20 టన్నులు వచ్చేస్తుంది. అవును, ఇప్పుడు ఎకరానికి ఇప్పుడు టన్ను విజయానికి చూసుకుంటే మనకి 20 నుంచి 25 టన్నుల దాకా మంచి ఆప్టిమల్ కండిషన్స్లో మంచి కండిషన్లు కూడా రైతు పండించవచ్చు. సైజు కూడా మంచి సైజు వస్తుంది. ఇక్కడ ఒకసారి కాయ సైజు కూడా మంచి కలర్ వస్తుంది, మంచి సైజు వస్తుంది. డిసిఎస్లో మనకు వాటర్ మిలాన్ కాకుండా పుచ్చే కాకోకుండా టమాటా, బెండ, బీర, కాకర, కీర, వాటర్ మిలన్, స్వీట్ కార్న్ ఇట్లా అనేక రకాలైన మనకి సీడ్స్ ఉన్నాయి. అదేవిధంగా మనకి న్యూట్రిన్స్ ఉన్నాయి, పెస్టిసైడ్స్ ఉన్నాయి. ఆ రీతిగా మనకి ఈ మల్చింగ్ కానీ తర్వాత స్ప్రేయర్స్ కానీ అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఇది ధన క్రాప్ సైన్స్ 130 ఎకరాలు మనకి కామారెడ్డిలో ఓన్ ల్యాండ్, అంటే R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉంటుందన్నమాట. అట్లాంటి కంపెనీ. దీని నుంచి వచ్చిన ఏ సీడ్ అయినా సరే మనము చాలా నాణ్యతంగా మనం ఇవ్వగలుగుతాం. రీసెర్చ్ అనేది మనకి చాలా బాగుంటుంది. మనకి దగ్గరలో అందరూ మనకి డిస్ట్రిబ్యూటర్లు కూడా ఉన్నారు, అక్కడ మీరు తెచ్చుకోవచ్చు ప్రతి చోట కూడా. పంట దిగుబడి మంచిగా వచ్చిందని రైతులు చెప్పడం జరిగింది. అలాగే సీడ్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ కావాలంటే మన రూపశ్రీ ట్రేడర్స్ నల్గొండ ఎం నరేష్ కుమార్. నల్గొండలో ఇప్పుడు మన సార్ మాట్లాడతారు. ఒకసారి రూపశ్రీ ట్రేడర్స్ వారు. మీ పేరు అన్న? ప్రవీణ్. మీ విలేజ్? గానువల్లి. మండల్ ఏది వస్తుంది అన్న? నాంపల్లి మండల్. డిస్టిక్? నల్గొండ డిస్టిక్. ఓకే, మీరు ఏ వెరైటీ వేసారన్న వాటర్ మిలాన్? జిగ్నా గోల్డ్ వేసారు. ఓకే, ఇది వరకు వేరే వెరైటీలు ఏమన్నా వేసారా? ఇప్పుడు జిగ్నా గోల్డ్. మీకు క్రాప్ ఎట్లా వచ్చిందన్న? జిగ్నా గోల్డ్ బెటర్గా వచ్చిందన్న, వేరే దాని మీద బెటర్గా వచ్చింది. ఈల్డింగ్ కానీ మీ కాయ సైజ్ కానీ ఫ్రూట్ కానీ ఎట్లా వచ్చింది ఒకసారి? ఇదేనన్న మీ జిగ్నా గోల్డ్ ఫీల్డ్? అవునన్నా. ఎట్లా వచ్చింది మీకు?
మంచిగా ఉంది. కాయ సైజ్, కాయ సైజ్ మంచిగా వచ్చింది. చీడపీడల్ని తట్టుకోవడం కానీ, ఇంకోటి స్ప్రేయింగ్స్ కానీ, ఇప్పుడు డిప్ ఫర్టిలైజర్ కానీ, డిప్ ఫర్టిలైజర్ ఏమి ఇచ్చారు మీరు దీనికి మేజర్గా వాటర్ మిలన్కు? ఈ 1261 ఫస్ట్ దశలో యూమిక్ యాసిడ్ ఇవ్వడం జరుగుతుంది, దాని తర్వాత 1261, దాని తర్వాత 9999, దాని తర్వాత 13045 ఇలాంటివి అనేది డిప్ ఫర్టిలైజర్. ఇక స్ప్రేయింగ్స్ ఏమైనా ఉంటే ఒకటి దాన్ని బట్టి ఒక 3 పురుగు మందులు ఉంటాయి. స్టార్టింగ్లో బియ్యంలో నారు పురుగులాగా పురుగు పడుతుంది, ఒకటి పురుగు మందు. నెక్స్ట్ పూత దశలో ఒక పురుగు ఉంటుంది. నెక్స్ట్ కాయబడ్డ తర్వాత ఒక పురుగు రావడం జరుగుతుంది. ఇంకోటి ఫంగిసైడ్ తెగులై ఒక 3-4 తెగుళ్ళ స్ప్రేయింగ్స్ ఇవ్వాలి. ఫ్లవరింగ్ ఫ్రూట్ సెట్టింగ్స్ అండ్ బోరాన్ మ్యాక్స్ ఈ ఒకటి ఉంటుంది. ఇంకోటి ఈరోజు కటింగ్ అన్న మీది? ఈరోజు కట్టింది. ఓకే, ఏం రేటు పోయిందన్న ఈరోజు? 20 రూపాయలు పోయింది. 20 రూపాయలు కేజీకి. ఓకే, రేట్ అయితే బెటర్గానే ఉంది ఈసారి. రేటు బెటర్గా ఉంది. ఇంకోటి ఈ సీడు అనేది ఈ రకము వేరే రైతులు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు. మీరు పండించిన 100%. 100%గా వేరే రైతులు ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఇంకోటి సీడ్ అయితే గుడ్డుగా ఉంది, క్రాప్ గీపు మంచిగా వచ్చింది. ఈరోజు కటింగ్ అవుతున్నట్టుంది. ఎక్స్పోర్ట్ మొత్తం అందరూ తెంపి పంపించడం జరుగుతుంది. ఇంకోటి సీడ్ అయితే వేరే రైతులు మన ఇంత ముందుకి మన విలేజ్లో పెట్టిన రైతులు ఎవరన్నా ఈ సీడ్ పెట్టిరా? చాలా మంది పెట్టారు. ఇంకా ఫస్ట్ మనం ఇక్కడ స్టార్టింగ్ మనమే స్టార్టింగ్ చేసినాం, దాని తర్వాత మనం చూసి చాలా మంది ఈ సీడ్ పెట్టడం కూడా జరిగింది అంటారు. ఇంకా ఇప్పుడు ఉన్న దాంట్లో అయితే బెటర్ క్వాలిటీగా ఉంది, బెటర్ ఫుల్. ఏ రైతులైనా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. మీకైతే సీడ్ అయితే మంచిగా అనిపించింది కదా? మంచిగా